జనసేన మాజీ నాయకురాలు వినుత కోట బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తూ లెటర్ ను రాశారు. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిని కొట్టే సాయి ప్రసాద్ కి ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి ఆలయ బాధ్యతలా అంటూ క్వశ్చన్ చేశారు ఆవిడ. తనపై జరిగిన రాజకీయ కుట్రలో కొట్టే సాయి ఒకరంటూ లేఖలో పేర్కొన్నారు. కొట్టే సాయి ప్రసాద్ కి సంబంధించిన డీటెయిల్స్ పార్టీలోని పై నాయకులను పంపిన విషయాన్ని కూడా పేర్కొన్నారు ఆమె. ఆలయ చైర్మన్ పదవి ఇవ్వాలంటే జగన్ జమానాలో వైసీపీపై పోరాడిన వీర మహిళలు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కొట్టే సాయి విషయాన్ని పునరాలించుకోవాలని వినుత కోట పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. వినుత కోట బహిరంగ లేఖకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు కొట్టేసాయికి సంబంధించి మళ్ళీ వినుత కోట గలవెత్తారు అని చెప్పుకోవాలి. ఈసారి ఆవిడ బహిరంగ లేఖను రిలీజ్ చేస్తూ ఎంతో మంది వీర మహిళలు ఉన్నా కూడా ఆయనకెందుకు ఇచ్చారు అంటూ కూడా క్వశ్చన్ చేశారు. ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? కోట వినుత మాజీ అధినేత అంటే జనసేన పార్టీకి సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరించింది. ఓ హత్యాయత్నం కేసులో ఆమె చెన్నై పోలీసులతో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైలు మీద ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఒక లేఖ తన పవన్ కళ్యాణ్ కు రాసింది. ముఖ్యంగా కొట్టే సాయికి శ్రీకాళహస్తి ధర్మకర్తని మండలి చైర్మన్ గా అవకాశం ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టింది. మహిళల పట్ల ఏమాత్రము మర్యాద లేని వ్యక్తికి, అదేవిధంగా తన పతనానికి కారణమైన తన వెనుక కుట్రలు చేసిన వ్యక్తికి ఏ విధంగా శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ ఇస్తారంటూ ప్రశ్నించింది. ఏదైతే కొట్టే సాయికి సంబంధించిన అన్ని వివరాలు తాము ముఖ్య నాయకులైన హరిప్రసాద్ తో పాటు అదేవిధంగా ఇటు అజయ్ కుమార్ కు, వీటితో పాటు నాదెండ్ల మనోహర్ కు పంపించినప్పటికీ వారు ఆ విషయాలను మీ దగ్గరికి తీసుకురాలేదు. అవకాశం ఉంటే మీ దగ్గరికి మరోసారి నేను ఆ విషయాలను మీ దగ్గరికి పంపిస్తానంటూ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో కొట్టే స్థాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇవ్వరాదు, వెంటనే ఈ నియామకాన్ని రద్దు చేయించాలని కోరారు. దీంతో పాటు ఏదైతే కొట్టే స్థాయిని వదిలేసి ఎంతో మంది మహిళలు పార్టీ కోసం కష్టపడిన వీర మహిళలు ఉన్నారు, వారిలో ఎవరికైనా అవకాశం కల్పించాలని ఆమె ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాసింది సర్కార్. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి కొట్టే సాయి ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. మొత్తం మీద అయితే కొట్టే సాయి మధ్యలో సుధీర్ రెడ్డితో కలిసి తన మీద కుట్ర పన్నడానికి పూర్తిగా సహకరించాడు. అందువల్లనే తాను ఇప్పుడు జైల్లో గడపాల్సి వస్తుంది. తన మీద హత్యాయత్నం కూడా చేయించడంతో కూడా ఆమె ఆరోపణలు చేయడం విశేషం. అయితే దామోదర్, దీనికి సంబంధించి ఇటు జనసేన నుండి ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? ఏదైతే పార్టీ నుంచి ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె భర్త ఇప్పటికీ జైల్లోనే ఏదైతే తమ డ్రైవరు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన రాయుడు హత్య కేసులో చెన్నై జైల్లో ఆమె భర్త ఉన్నాడు. ఆమె భర్తతో పాటు మరో నలుగురు సహచరులు ఉన్నారు. ఈమె మాత్రం మహిళ అనే కారణంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. ఆమె 2 రోజులకు ఒకసారి వెళ్లి సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఏదైతే సంతకం పెట్టి బయటకు వస్తుంది. ఈ విధంగా ఆమె చెన్నైకే పరిమితమైన నేపథ్యం. మరోవైపు ఈమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని పార్టీ ముఖ్యులు ప్రకటించిన నేపథ్యంలో ఆమె లేఖను వారెవరు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని జనసేన వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఆమె తాను పూర్తిగా ఏదైతే ఈ కేసు నుంచి త్వరలో విముక్తి అవుతారో అందరి యొక్క ఎవరైతే తనను ఇబ్బంది పెట్టారో వారందరి చరిత్ర బయట పెడతానంటూ కూడా చెప్పుకొస్తుంది సర్కార్. థ్యాంక్ యూ దామోదర్.